కేటీఆర్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటూ భారత రాజ్యాంగాన్ని, చట్టాలను, న్యాయాలను గౌరవించలేని స్థితికి దిగజారడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే మన మీద వచ్చిన ఆరోపణలు ఏవైనా సరే అవి వాస్తవం కాదు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఆరోపింపబడ్డ వాళ్ళ మీద ఉంటది. కానీ కేటీఆర్ కొంచెం చట్టానికి అతీతంగా నేను వ్యక్తినన్నట్టుగా, న్యాయానికి అతీతంగా వ్యక్తినన్నట్టుగా ప్రవర్తించడం, లేదంటే జులూం చేయడమో లేకపోతే దబాయింపు చేయడమో, ఇవన్నీ కూడా ఈసడింపుకు గురైతే అనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది. ప్రభుత్వం తనకున్న పరిధిలో ఏ విధంగా అవినీతిని లేదంటే ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయాలనో ఆ వ్యవస్థలతోనే ఈరోజు ప్రయత్నం చేస్తున్నది. ఏసీబీ అయినా ఇంకేదైనా కమిషన్స్ అయినా ఏవైనా సరే వాటి పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ప్రభుత్వం పట్ల, చట్టాల పట్ల కించపరిచే విధంగా ఉండడం అనేది ఏమి రాజకీయమో మరి కేసీఆర్ తెలుసుకోవాలి. ఇలాంటి నాయకునితో నేను సస్టైన్ కావాలని బీఆర్ఎస్ అనుకున్నా, లేదంటే ఇట్లాంటి నాయకత్వంతో రేపు రాజకీయాలు చేయాలన్నా కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టం. అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందనేది నా యొక్క హితవు. ఏ కేసులు వచ్చినా అటు దేశంలో సోనియా గాంధీ గారు గాని, రాహుల్ గాంధీ గారు గాని, ఇటు మా రేవంత్ రెడ్డి గారు గాని, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా గాని చట్టం ముందు అందరూ సమానులే అనే ఉద్దేశంతో ప్రవర్తించిన తీరు మీ అందరికీ తెలుసు. అది ఏదైనా సరే, కేసు ఏదైనా సరే, అటు ఈడీ అయినా సరే, ఇటు ఇక్కడ కేసీఆర్ చేసిన అఘాయిత్యాలు ఏవైనా సరే. కానీ ఈరోజు తప్పు చేయడం వాళ్ళ వంతే, తప్పు చేస్తాం మేము, అది మా బర్త్ రైట్ అన్నట్టుగా మాట్లాడడం, మమ్మల్ని మీరు ఏమీ అనొద్దు, పోలీసులు ఏమనొద్దు, చట్టం ఏమొద్దు అనొద్దు, కోర్టులు ఏమనొద్దు అన్నట్టుగా ఈరోజు ఏ విధంగా కేటీఆర్ ప్రవర్తిస్తుందో మీరు చూస్తున్నారు రెండు రాష్ట్రాలు కూడా. ప్రత్యేకించి నేను అంటున్నది ఏంటంటే, తప్పు చేయకపోతే కమిషన్స్ ఎస్టాబ్లిష్ కావు, తప్పు చేయకపోతే ఏసీబీ లాంటి వ్యవస్థలు కూడా మిమ్మల్ని ఏమనవు. కానీ మీరు నాట్ టు అరెస్ట్ అని కోర్టుకు పోయినప్పటికి కూడా దాంట్లో ఏమి సందేశం మీ కోర్టు ఇచ్చిందో తెలుసు. అయినప్పటికీ కూడా పోలీసుల యొక్క ఏమంటాము వాళ్ళకున్న హక్కును, లేదంటే అవినీతి చేసిన వాళ్ళ పట్లనో ముద్దాయిల పట్లనో వాళ్ళు వ్యవహరించాల్సిన తీరును మీరు గర్హించే విధంగా ఉండడం అనేది ఎంత మేరకు సబబు? మీ కాలంలో అట్లా జరగలేదు కదా. చట్టానికి లోబడి ఉండాలి కదా, భారత పౌరులే కదా, భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. తెలంగాణలో మీరు పరిపాలించిన తీరు మాదిరిగా కాంగ్రెస్ పార్టీది ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది.